హలో స్టూడెంట్స్, నా పేరు మల్లన్న. నేను ఈరోజు మీకు ప్రాచీన భారతదేశ చరిత్రలోని సింధు నాగరికత అనే పాఠాన్ని మీకు వివరించబోతున్నాను. చరిత్ర అంటే రాజ్యాల్ని ఆక్రమించడం, సామ్రాజ్యాల్ని స్థాపించడం కాదు. మనోవికాసంతో మానవుడు సాధించిన విజయాలనే చరిత్ర అంటారు. చరిత్రను ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి హిస్టరీ అనే పదం ఉద్భవించింది. హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి హిస్టరీ అనే పదం ఉద్భవించింది. హిస్టోరియా అంటే పరిశీలించి తెలుసుకోవడం, పరిశీలించి తెలుసుకోవడం. ఫాదర్ ఆఫ్ హిస్టరీ, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని హెరటోడస్ అనే గ్రీకు చరిత్రకారుణ్ణి పిలుస్తాం. అలానే ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని మెగస్తనీస్ని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని హెరటోడస్ని పిలుస్తారు. ఈయన గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని మెగస్తనీస్ని పిలుస్తారు. మెగస్తనీస్ రాసిన గ్రంథం ఇండికా. ఇందులో భారతదేశం యొక్క చరిత్ర ఉంది. చరిత్రను అర్థం చేసుకోవడానికి మనకు రెండు ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. అవి ఒకటి పురావస్తు ఆధారాలు, రెండవది సాహిత్యం. పురావస్తు ఆధారాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంటారు. వీటిని ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటారు. సాహిత్యాన్ని లిటరరీ సోర్సెస్ అంటారు. ఈ పురావస్తు ఆధారాలలో మనకి శిలాజాలు, వీటిని ఫోజిల్స్ అంటాం. నాణెములు, వీటిని కాయిన్స్ అంటాం. సాహిత్యం అంటే బుక్స్. శాసనాలు, వీటిని ఇన్స్క్రిప్షన్స్ అంటాం. శిలాజాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియాంథోలజీ అంటారు. పాలియాంథోలజీ. అలానే నాణెములు అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. శిలాజాలు, ఫోజిల్స్, వీటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియాంథోలజీ అని, నాణెములు అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. అలానే శాసనాలు, వీటిని ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అంటారు. శాసనాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ. చరిత్రలో ముఖ్యమైన అంశం నాగరికత. నాగరికత అంటే ఒక ప్రాంతంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మనిషి సాధించిన ప్రగతి. నాగరికతకు మూలం మానవుడు. మానవుడు లేకపోతే నాగరికతే ఉండదు. నాగరికతలన్నీ నదుల దగ్గరే వెలసిల్లుతాయి. ప్రపంచంలో 4 అద్భుతమైన గొప్ప నాగరికత ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఒకటి ఈజిప్టియన్ నాగరికత. దీనికి ఇంకొక పేరు సుమేరియన్ నాగరికత. రెండవది మెసపటోమియన్ నాగరికత.
చైనియన్ నాగరికత, నాలుగవది హరప్పా నాగరికత. నాగరికత నదుల వద్ద వెలసిల్లుతుంది కాబట్టి ఈజిప్ట్ అనే నాగరికత నైలు నది ఒడ్డున విలసిల్లింది. ఈజిప్టియన్ నాగరికత నైలు అనే నది ఒడ్డున విలసిల్లింది. మెసపోటోమియన్ నాగరికత, మెసపోటోమియన్ అంటే మీనింగ్ రెండు నదుల మధ్య స్థలం. ఇక్కడ మనకు యూపరేటస్ టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య స్థలాన్ని మెసపోటోమియన్ అంటాం. ఈ నదుల దగ్గర విలసిల్లిన నాగరికతను మెసపోటోమియన్ నాగరికత అంటారు. చైనియన్ నాగరికత యాంగ్ లేదా హో యాంగ్ హో, యాంగ్ అన్న హోయాంగ్ అన్న ఒకటే. ఈ నది వద్ద చైనా నాగరికత విలసిల్లింది. అలానే హరప్ప నాగరికత, దీనికి సింధు నాగరికత అని పిలవచ్చు. సింధు నాగరికత అనేది ఇండస్, దీన్ని మనం సింధు నది లోయలో విలసిల్లింది కాబట్టి దీన్ని మనం సింధు నాగరికత అంటాం. మన దేశానికి ఇండియా అనే పేరు ఈ నది వల్లనే వచ్చింది. మన దేశానికి ఇండియా అనే పేరు ఇండస్ సింధు నది, ఈ నది పేరు మీదుగా మనకు వచ్చినది. మన దేశ చరిత్ర సింధు నాగరికతతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సింధు నది గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సింధు నది చైనా భూభాగంలోని టిబెట్ పీఠభూమిలో మానస సరోవరం, ఇక్కడ మనకి కైలాస్ శిఖరం కూడా ఉంది. కైలాస్ పర్వతం ఉంది. ఇక్కడే శివుడు తపస్సు చేశాడు కాబట్టి ఇది హిందువులకు పవిత్రమైన స్థలం. ఈ సింధు నది చైనా భూభాగంలోని టిబెట్ పీఠభూమి దగ్గర మానస సరోవరం అనే సరస్సు వద్ద జన్మిస్తుంది. ఇక్కడ కైలాస్ పర్వతం ఉంది. ఇక్కడ శివుడు ధ్యానం చేశాడు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం హిందువులకి. ఇక్కడ నుంచి వాయువ్య దిశలో జమ్మూ కాశ్మీర్ గుండా ప్రయాణం చేసి పాకిస్తాన్ అంతా ప్రవహించి పాకిస్తాన్లో ఎక్కువ భాగం ప్రవహిస్తుంది. పాకిస్తాన్లో కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నదికి గల ముఖ్యమైన ఉపనదులు: ఒకటి రావి నది, రెండవది బియాస్, మూడవది చీనాబ్, నాలుగవది జీలం, ఐదవది సట్లెస్. చరిత్ర అడక్కు, చెప్పింది విను నాటి మాట. చరిత్ర తెలుసుకోకుండా ఏది నేర్చుకోకు నేటి మాట. ఈరోజు మనం సింధు నాగరికతలో మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సింధు నాగరికతకు హరప్పా నాగరికత, బ్రాంచ్ లేదా కాంస్యయుగ నాగరికత,
గగ్గర్ హక్రా నాగరికత. ఇవి కొన్ని పేర్లు. సింధు నాగరికతలో తవ్వకాలలో మొదట కనుగొనిన ప్రదేశం హరప్ప కాబట్టి దీనికి హరప్పా నాగరికత అంటాం. ఈ హరప్ప అనే సైట్ని 1921 సంవత్సరంలో కనుగొన్నారు. ఆ రోజుల్లో బ్రాంచ్ అంటే కంచు అంటాం. కంచు అనేది టిన్ మరియు కాపర్ల మిశ్రమము. తగరము రాగిల మిశ్రమాన్ని కాంస్యం అంటాం. కాంస్యం వాడకం పెరగడంతో అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి ఆ యుగానికి బ్రాంజేజ్ యుగం అని కూడా చెప్పొచ్చు. కాంస్యయుగ నాగరికత అంటాం. ఇక్కడ గగ్రా హక్రా నది ఉంది కాబట్టి ఈ నది పేరు మీదుగా మనం ఈ నాగరికతని గగ్గర్ హక్రా నాగరికత అని పిలవచ్చు. ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ వరల్డ్ ప్రపంచంలో విలియం ఫ్లిండర్స్ పెట్రిక్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని విలియం ఫ్లిండర్స్ పెట్రిక్ ని పిలుస్తాం. ఇతను ఈజిప్టులోని పిరమిడ్ల గురించి ఇన్వెస్టిగేషన్ చేశాడు ఫస్ట్ టైం. అందుకని ఆయనను ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ని పిలుస్తాం. ఫస్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ గా పనిచేసినది దయారాం సాహ్ని. ఇతను మన ఇండియన్. ఇప్పుడు సింధు నాగరికత యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. (1826) మొదటిసారిగా చార్లెస్ మ్యాసన్ అనే ఒక సోల్జర్ ఈ ప్రాంతాన్ని దర్శిస్తాడు. ఈయనకి ఇక్కడ హరప్పా శిథిలాలు కనిపిస్తాయి. హరప్పా ప్లేస్ని ఇతను విజిట్ చేస్తాడు. ఇక్కడ హరప్పా శిథిలాలు, ఇటుకలు, ఎత్తైన గోడలు కనిపిస్తాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే 1853లో ఇదే హరప్పా ప్లేస్ని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇతను సర్వేయర్, ఇండియాకి సర్వేయర్గా వస్తాడు. ఈ ప్లేస్ను పరిశీలిస్తాడు. అప్పుడు అక్కడున్న ప్రజలు వచ్చి ఈయనకు చెప్తారు, ఇక్కడ గోడలు ఉన్నాయి, ఏదో లోపల గోడలు, ఇటుకలు ఏదో లోపల ఉందని వాళ్ళు చెప్తారు. సో ఇతను వీటి గురించి పట్టించుకోడు, వదిలేస్తారు వాటి గురించి. మరలా 1856 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు లాహోర్ కరాచీల మధ్య ఒక రైల్వే లైన్ వేయడం కోసము మట్టిని తవ్వుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇటుకలు కనిపిస్తాయి. వీళ్ళు ఇటుకలు ఈ రోడ్డు వేయడానికి ఉపయోగించుకొని ఆ ప్లేస్ గురించి శ్రద్ధ పెట్టరు. అంటే వాటిపైన
ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయరు. తర్వాత 1861లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాయి. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ డైరెక్టర్ జనరల్ అవుతాడు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్. ఇతను బ్రిటిష్ ఆయన. ఇతనిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు. అలానే విలియం ఫ్లిండర్స్ పిట్రే ఈయనను ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఇక్కడ ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని విలియం ఫ్లిండర్స్ పిట్రేను పిలుస్తారు. ఈయన ఈజిప్టులోని పిరమిడ్లని కనుక్కుంటాడు. ఈజిప్టులోని పిరమిడ్లను కనుక్కొని పిరమిడ్లపై పరిశోధన చేస్తాడు. అందుకని ఈయనను ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటారు. 1861 నుంచి 1920 సంవత్సరం వరకు ఎవరు ఈ నాగరికతను గురించి పట్టించుకోలేదు. అయితే 1920వ సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ ఇతను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ అవుతాడు. ఈయన కింద దయారాం సాహ్ని ఇతను ఇండియన్ ఆర్కియాలజిస్ట్. ఈయన ఎక్స్కవేషన్ అంటే తవ్వడం, ఈ తవ్వకాల టీంకి లీడర్గా ఉంటాడు. వీళ్ళిద్దరి గ్రేట్ ఎఫర్ట్, వీళ్ళ యొక్క కృషితో సింధు నాగరికత అనేది బయలుపడింది. ఇప్పుడు సింధు లోయ నాగరికత యొక్క వ్యాప్తి గురించి తెలుసుకున్నాం. సింధు నాగరికత అనేది ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగము, పాకిస్తాన్లో పూర్తి పాకిస్తాన్లోను, వాయువ్య భారతదేశం, వాయువ్య అంటే ఇక్కడ నార్త్, ఇక్కడ వెస్ట్, ఇక్కడ సౌత్, ఇక్కడ ఈస్ట్, ఈ ప్లేస్ని, ఈ భాగాన్ని నార్త్కి వెస్ట్కి మధ్య ఉండే ప్లేస్ని మనం వాయువ్య దిశ అంటాం. ఈ వాయువ్య భాగంలో ఉండే భారతదేశంలో సింధు నాగరికత అనేది వెలసిల్లింది. ఇక్కడ మనం దీని యొక్క ఎక్స్టెన్షన్ గురించి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తున్నాం రఫ్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అంటే ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మండా అనే ప్రదేశం వరకు వ్యాపించి ఉంది. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మండా అనే ప్రదేశం వరకు సింధు నాగరికత వ్యాపించి ఉంది. అలానే దక్షిణాన దైమాబాద్ ఇది మహారాష్ట్రలో ఈ దైమాబాద్ వరకు దక్షిణంలో వ్యాపించి ఉంది. అలానే తూర్పున ఆలంగీపూర్ ఇది మీరట్ దగ్గర ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. తూర్పున ఆలంగీర్పూర్ వరకు వ్యాప్తి చెందింది. అలానే పడమర సట్కు జెండారో ఇది బెలూచిస్తాన్ దగ్గర ఉంది. బెలూచిస్తాన్ ఇది పాకిస్తాన్కు చెందిన భూభాగం. ఈ విధంగా సింధు నాగరికత వ్యాప్తి చెందింది. మొత్తం వైశాల్యం
అప్రాక్సిమేట్లీ 13 లక్షల చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికత యొక్క వ్యాప్తి చెందిన మొత్తం వైశాల్యం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది మనం రఫ్ డయాగ్రామ్ గీస్తే త్రిభుజాకారంలో కనిపిస్తుంది.